ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మా పార్టీ బీఆర్ఎస్, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మా అధినేత కేసీఆర్ అంటున్నారు. కానీ రాజకీయాలు మాత్రం పార్టీతో సంబంధం లేకుండా చేస్తున్నారు. బీసీ ఉద్యమంలో భాగంగా జూలై 17వ తేదీన రైలు రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ రైలు రోకో కార్యక్రమానికి వామపక్ష పార్టీలను ఆహ్వానించారు. ఆర్ కృష్ణయ్య మద్దతు కోరారు. కానీ సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ ను ఆహ్వానిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ రాయటం, అది బహిర్గతం కావటం, తర్వాత గులాబీ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. కవిత వ్యాఖ్యలు అందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆమె చేసిన వ్యాఖ్యలు స్వయానా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనే అని అందరూ చర్చించుకునేలా రాజకీయ పరిణామాలు సాగాయి. ఆ తర్వాత కొంత పార్టీకి దూరంగా ఉన్న కవిత తన సొంత సంస్థ అయిన జాగృతిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. జాగృతి కమిటీలు వేయటం, కొత్త కార్యాలయం ప్రారంభించటం, సొంతంగా కార్యాచరణ ప్రకటించటం వంటి చర్యలతో తాను సొంతంగా ఎదగాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా అనుకోవచ్చు. జూలై 17వ తేదీన తలపెట్టిన రైలు రోకో కార్యక్రమానికి మద్దతివ్వాలని సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీ నేతలను కలిసి కవిత కోరటం ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది. బీసీ రిజర్వేషన్ సాధన అనేది అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాలకు వ్యతిరేక పిలుపుగా జాగృతి నేతలు చెబుతున్నారు. ఈ కారణాలతో ఈ రెండు పార్టీలను కవిత కలిసి మద్దతు కోరే అవకాశం లేదు. ఇక మిగిలిన అతిపెద్ద పార్టీ బీఆర్ఎస్. మరి ఈ విషయంలో తన సొంత పార్టీ మద్దతు కవిత కోరుతుందా లేదా అన్న ప్రచారం ఇప్పుడు తెలంగాణలో విస్తృతంగా సాగుతోంది. ఇప్పటికీ బీఆర్ఎస్ లో కీలక పార్టీ నేతగా, పార్టీ ఎమ్మెల్సీగా కవిత ఉన్నారు. ఈ క్రమంలో పార్టీకి సంబంధం లేకుండా కార్యాచరణ ప్రకటించడం, ఇతర పార్టీ నేతలను కలవటం ఇప్పుడు గులాబీ పార్టీలో చర్చకు దారితీసింది. ఇంతకు కవిత బీఆర్ఎస్ లో ఉన్నట్లా లేనట్లా అన్న ప్రశ్నలను గులాబీ నేతలు సంధిస్తున్నారు. ఇంత జరుగుతున్నా దీనిపై పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించకపోవటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా వేరే ఏ ఇతర నేతలు ఇలా చేసినా పార్టీ వ్యతిరేక కార్యక్రమాల కింద షోకాస్ నోటీస్ జారీ చేయటమో లేక పార్టీ నుంచి సస్పెండ్ చేయటమో చేసే సంప్రదాయం గులాబీ పార్టీలో ఉంది. అలాంటిది కవిత విషయంలో మౌనం పాటిస్తున్నారు. ఈ రైలు రోకో అన్న కార్యక్రమం కేవలం బీసీ రిజర్వేషన్ల సాధన అంశంగానే చూడలేమని చెబుతున్నారు. ఇది కవిత రాజకీయ జీవితానికి ఓ కీలక మలుపుగానే చెప్పాలి. ఈ రైలు రోకోకు బీఆర్ఎస్ ను కవిత ఆహ్వానిస్తుందా? గులాబీ కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొంటారా? కవిత దూకుడు విషయంలో కేసీఆర్, కేటీఆర్ స్పందన ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ లో కవిత భవిష్యత్తు ఏంటి? రైలు రోకో తర్వాత కవిత వ్యూహం ఎలా ఉంటుంది అన్న దానిపై బీఆర్ఎస్ వ్యూహం ఏంటో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.